అవును, ఈరోజు మీ ఇంట్లో మీ అందరూ ఏం వండుకున్నారు? సరే అయితే మా ఇంట్లో అయితే నేను వంకాయ కర్రీ అయితే చూపించేస్తాను. మీరైతే ఫుల్ వీడియో అయితే చూడండి, అసలు స్కిప్ చేయొద్దు. వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి స్పార్కి 27. ఇంకా స్టార్ట్ చేద్దాము వంట చేయడం. రండి రండి వచ్చేయండి. ఫస్ట్ అయితే కడాయి తీసుకొని గ్యాస్ మీద అయితే పెట్టేస్తాం. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వడం ఇవి వచ్చేసి ఇవి వంకాయ ముక్కలు. చాలా మంది నల్ల వంకాయలు చేసుకుంటారు, కానీ ఒక్కసారి తెల్ల వంకాయలు చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వంకాయలు చూసారా? దీంట్లో అయితే ఇప్పుడు మనం కర్రీ చేయాలి. ఈ వంకాయలు ఆయిల్ హీట్ అయ్యింది కదా, హీట్ అవ్వని ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకుందాం. హీట్ అవుతుంది. పాటు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. ఆనియన్ ఫ్రై అయినప్పుడే దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం, అప్పుడు ఇంకా మంచిగా ఫ్రై అవుతుంది. నేనైతే ఇప్పుడు సాల్ట్ వేసేస్తున్నాను. మీరు కూడా ఇప్పుడు అందులో ఆనియన్ వేసుకున్నప్పుడే సాల్ట్ కూడా వేసుకున్నప్పుడు అయితే బాగా ఫ్రై అవుతుంది. ఎక్కువ వేసుకోవద్దు, కరివేపాకాయలు మంచి చూసుకొని వేసుకోవాలి. అయిపోచేస్తుంది. అవును, ఇంకేంటి మరి మీరేం చేస్తున్నారు? ఏముంది, డైలీ రొటీన్ ఇంట్లోనే వంట చేయడం అంతే అనుకుంటారా? నేనైతే అలాగే కాలేజ్కి అయితే వెళ్తాను. మొన్న రీసెంట్గా ఇంటర్ అయితే అయిపోయింది, ఇప్పుడు బీటెక్ కాలేజ్కి అయితే వెళ్తాను. అది వెళ్ళేది కూడా మీకు ఖచ్చితంగా వస్తుంది, చూడండి. ప్రతి బ్లాగ్ అయితే నేను మీకు పెడతాను. కానీ ఫస్ట్ బీటెక్ కాలేజ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో కొంచెం టెన్షన్గా ఉంది, కానీ మీ ఇంట్లో మీరు వంటలు ఏం చేసుకున్నారు? కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి, ఓకేనా? మర్చిపోతుంది. ఆనియన్ అయితే బాగా ఫ్రై అవుతుంది. రండి రండి ఎలా ఫ్రై అవుతుంది అయితే చూద్దాం. అయితే బాగా ఫ్రై అవుతుంది కదా, ఇలాగే మంచిగా అయితే ఫ్రై చేయండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతే, బాగా మాడిపడితే చేదైతే వచ్చేస్తుంది. ఫ్రై అయిపోతున్నాయి అయితే. వంకాయ టమాటా అయితే బాగా మగ్గుతుంది. ఇది మగ్గిన తర్వాత అయితే ఇందులో కొంచెం కారం మసాలా అటువంటి ఏంటంటే వేసుకోవాలి. టమాటా రెండు బాగా మగ్గిపోయినాయి కదా, మగ్గిపోయిన తర్వాత ఆల్రెడీ మనం ఇందాకైతే ఉప్పు వేస్తాం. ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడైతే కారం వేసుకుందాం. కారం తక్కువ వేసుకోండి, పచ్చిమిర్చి వేసాం కదా. దీంట్లో పాటు మనం ఏ కర్రీలో అన్నా చిన్న చికెన్ మసాలా పొడి కొడితే చాలు, టేస్టే మారిపోద్ది కదా. చికెన్ మసాలా కూడా వేసి బాగా అయితే కలిపేసుకుందాం. కలుపుకొని ఇందులో అయితే వాటర్ వేద్దాం. లైట్గా వేసుకోవాలి, వాటర్ ఎక్కువ వద్దు.
చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇందులో అయితే కారం, కొంచెం చికెన్ మసాలా పొడి అన్నీ వేసుకున్నాం. ఇప్పుడైతే టేస్ట్ చేయండి అసలు అన్నీ సరిపోయినాయో లేదో. నేనైతే టేస్ట్ చేశాను, నాకైతే కొంచెం సాల్ట్ పడుతుంది అనిపించింది. నేను సాల్ట్ కూడా వేసుకున్నాను. మీరు కూడా అన్నీ సరిపోయిన లేదు చూసుకోండి. లాస్ట్ గార్నిష్గా కొత్తిమీర లేదా కరివేపాకు అటువంటిది ఏం వేసుకున్నా సరే బాగానే ఉంటుంది. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా వెళ్ళి భోజనం అయితే చేయండి, నేను కూడా చేస్తాను. చూసారా ఎంత బాగుందో. మీలో వంకాయ ఫేవరెట్స్ ఉన్నారా? నేను వంకాయ ఫేవరెట్నే. నిజంగా కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ఇలా ట్రై చేసి తినేయండి. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. పెద్దగా మసాలాస్ కట్ ఏం లేకుండా సింపుల్గా ఒక గ్రేవీ కర్రీలా ఉంటుంది. సరే అయితే ఉంటాను, బాయ్ బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.